ప్రతిరోజు రెండు సరికొత్త రెసిపీస్ ని మీ అందరికీ పరిచయం చేస్తున్న షో మరారెండో వంటలు చేద్దాం. అయితే మా షోలో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలని ఆలోచిస్తున్నారా? ఇట్స్ వెరీ సింపుల్ అండి. మీరు చేయాల్సిందల్లా 8008054321 ఈ నంబర్ కి డయల్ చేయడం. ఈ నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ కూడా చేయొచ్చు, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు, ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోవచ్చు. వెల్కమ్ టు రారెండో వంటలు చేద్దాం. ప్రీతి గారు వచ్చారు మణికొండ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో ప్రీతి గారు. హలో, వెల్కమ్ టు రారెండో వంటలు చేద్దాం. థాంక్యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐ యామ్ ఆల్సో గుడ్. కీప్ ద బొకే aside. థాంక్యూ. సో ప్రీతి గారు, వాట్ డు యు డు? ఐ యూజ్డ్ టు ఫ్లై. ఇప్పుడు నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఫుడ్ చైన్, ఇట్స్ క్లౌడ్ కిచెన్. ఓ ఓకే. కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను దాని డీటెయిల్స్. సో ఇది మీరు తెలుగు అమ్మాయి కాదా? మీ తెలుగు చూస్తుంటే డౌట్ వస్తుంది నాకు. కాదు. కాదా? ఎక్కడి నుంచి వచ్చే, ఐ మీన్ ప్రాపర్ ఎక్కడ? మా డాడీ పంజాబీ, మమ్మీ బెంగాలీ. వైజాగ్ పుట్టి పెరిగాను. సో అలా పంజాబీ వచ్చు, బెంగాలీ వచ్చు, తెలుగు వచ్చు, ఇంకేమేం లాంగ్వేజెస్? హిందీ, ఇంగ్లీష్ వచ్చు. ఒక 5-6 లాంగ్వేజెస్ ఎక్కడైనా బతికేస్తారు ఇండియాలో. కరెక్ట్. సో ఐ థింక్ డిఫరెంట్ కల్చర్స్ చూసింటారు కదా మీరు. అవును. సో తెలుగు కల్చర్ చూసిన తర్వాత వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ లైక్ అబౌట్ ఇట్? ఐ లైక్ సౌత్ ఇండియన్ ఫుడ్. చాలా ఇష్టం నాకు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే. సో ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు మాకు ముందుగా? ఫస్ట్ సూజీ రస్మలై. సూజీ రస్మలై. ఎస్. సో ఫస్ట్ రెసిపీ సూజీ రస్మలై. సో లెట్స్ సీ ఎలా ఉండిపోతుందో. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ప్రీతి గారు మనకు? దానికి బాంబే రవ్వ, సూజీ, షుగర్, a pinch of salt, milk, milk made, యాలకులు పౌడర్, ఇలాచీ పౌడర్, ఎస్, పిస్తా చాప్డ్, 2 eggs and ghee. ఓకే. సో ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి మనకి. సో స్టార్ట్ చేద్దామా మనం? సూజీ రస్మలై. సో ఏం చేయాలి ఫస్ట్ మనం ప్రీతి గారు? ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి మిల్క్ ని బాయిలింగ్ కి పెడదాం. ఓకే, తప్పకుండా. సో అది బాయిల్ అవుతూ అవుతూ కొంచెం థిక్ అయిపోతుంది. సో మిల్క్ వేసాము, మిల్క్ బాయిల్ అవుతుంటుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? నెక్స్ట్ అది బాయిల్ అయ్యే లోప మన రస్మలై చేసుకుందాం. ఓకే. ఇది అప్రాక్సిమేట్లీ 150 grams సూజీ. దాంట్లో 2 eggs వేద్దాం. సో స్టార్టింగ్ మంచి స్వీట్ తినిపించేస్తున్నారు నాకు. ఇది డైట్ స్వీట్. సో అవునా? పర్లేదు. థ్యాంక్ యూ అండి. డైట్ స్వీట్ కాకపోయినా కూడా తింటారండి. నాకు స్వీట్ టూత్ ఉంది. ఏం చేయమంటారు ప్రీతి గారు? హౌ టు కంట్రోల్ దిస్? ఎగ్ వేస్తే ఎగ్ మిల్క్ లో వెళ్ళాక అది ఫ్లఫీగా అవుతుంది, సాఫ్ట్ గా అవుతుంది. ఇప్పుడు మనం బయట రెగ్యులర్ రస్మలై ఏదైతే తింటామో అది బ్రోకెన్ మిల్క్ తో చేస్తారు. అవునా? ఓకే. కాటేజ్ చీజ్. ఓకే. ఇట్స్ కైండ్ ఆఫ్ పనీర్ ఓన్లీ. కానీ ఇది కొత్త రెసిపీ విచ్ ఐ ఇన్వెంటెడ్. మీరే చేశారు ఇది? సో ఇట్స్ ప్రీతిస్ రెసిపీ. ఎగ్జాక్ట్లీ. ప్రీతిస్ రస్మలై అని పెట్టిండాల్సింది సూజీ రస్మలై బదులు. సో దీన్ని మనం జస్ట్ చిన్న బాల్సా? చిన్న బౌల్స్, ఫ్లాట్ బౌల్స్. సో ఇంకా ఇప్పుడు ఇది మొత్తానికి మీ రెసిపీ, మీ ఓన్ రెసిపీ. సో ఇలా ఇంకా ఏమేమి కనుక్కున్నారు మీరు? ఐ ఇన్వెంటెడ్ ఎ మిల్క్ బిర్యానీ. మిల్క్ బిర్యానీ? ఎస్. ఏంటండి ఇది? పాట్ బిర్యానీ ఇవన్నీ విన్నాను, మిల్క్ బిర్యానీ ఏంటి? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు. అమ్మో, ఇంట్రెస్టింగ్ ఉంది రెసిపీ. ఏంటండి సీక్రెట్ చెప్తారా? ఇప్పుడు చెప్పరా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు? నెక్స్ట్ టైమేనా? సస్పెన్స్ ఇప్పుడు చెప్పిస్తే పిల్లరు కదా మళ్ళీ. కదా. ఓహో, నైస్ టాక్టిక్. సరే, మిల్క్ బిర్యానీ తినడం కోసమైనా మళ్ళీ పిలవాలన్నమాట మిమ్మల్ని. సో చెప్పండి, మొత్తానికి నేను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మిల్క్ బిర్యానీ గురించి మాత్రం చెప్పనంటారు నాకు. చేసే చూపిస్తారా? సో మిల్క్ బాగా బాయిల్ అయింది కదా ఇప్పుడు. యా. దీంట్లో మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తాం. షూర్. దీంట్లో ఆల్రెడీ ఎగ్ వేసామని కొంచెం ఇలాచీ పౌడర్ ఎక్కువ వేయండి, ఎగ్ స్మెల్ రాకుండా. బేసిక్లీ దిస్ ఇస్ నాన్ వెజిటేరియన్ స్వీట్. నాన్ వెజిటేరియన్ స్వీటా? భలే ఉందండి వినడానికి. నేను అదే అనుకున్నా. ఇదే ఇట్స్ స్వీట్ అని కూడా చెప్పలేను, కైండ్ ఆఫ్ డెజర్ట్. ఇంకా అంటే ఇదేంటి
క్రిస్మస్ స్టైల్లో డోనట్స్ ఇంకా బేక్ చేసినట్టు ఇది బేకింగ్ లాగా ఉంది నాకు మీరు గ్యాడ్ చేసి విస్క్ చేసేటప్పుడు. ఎగ్జాక్ట్లీ ఇట్స్ మోర్ లైక్ బేకింగ్. సో దీని థిక్నెస్ ఇంకా పెంచాలంటే వి యాడ్ కండెన్స్డ్ మిల్క్. సో అన్ని ఫెస్టివల్స్ లో మీకు ఫెస్టివల్స్ ఏవి బాగా ఇష్టం, ఏ సెలబ్రేట్ చేసుకుంటారు? మా మమ్మీ బెంగాలీ, సో దుర్గా పూజ చాలా ఇష్టం నాకు. బెంగాలీస్ అందరికి అది ప్రైమరీ. ఇంకా వాళ్ళు అసలు దానికోసం ఉన్నట్టు ఉంటారు. అసలు దుర్గా పూజ అంటే చాలు దే సెలబ్రేట్ ఇట్ అంటే హోల్ మంత్ అనుకుంటా. ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద వీక్, అవును, ఇట్స్ అబౌట్ ద హోల్ మంత్ సెలబ్రేట్. ఎగ్జాక్ట్లీ. ఇంకా డాడీ పంజాబీ, సో మాకు డాడీ వైపు నుంచి దివాలి చాలా ఎక్స్ట్రీమ్ గా సెలబ్రేట్ చేస్తారు. మరి మన తెలుగు పండుగలు చేసుకుంటారా? సంక్రాంతి ఏదో కొంచెం కొంచెం అలా అంటే వెజిటేరియన్ తినాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఫెస్టివల్ రోజు మాకు నాన్ వెజ్ ఎక్కువ తింటాం. ఓ ఓకే. మేము ఫెస్టివల్ రోజు కాకుండా దాని తర్వాత డే కర్రీ పండుగ అన్నట్టు చేసుకుంటాం. అప్పుడు తింటారు నాన్ వెజ్ యాక్చువల్లీ రాదర్ దాన్ ఆన్ ఫెస్టివల్ డే. ఆన్ ఫెస్టివల్ ఇక్కడంతా మంచిగా పులిహోర, భక్షాలు, బజ్జీలు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజ్ ఉంటాయి. నాకు పూరీలు అంటే చాలా ఇష్టం. మీరు చేస్తే నన్ను పిల్లలు తప్పకుండా. కానీ నేను అంత ఎక్స్పర్ట్ కాదు మీలాగా ఫుడ్ లో, ప్రామిస్ చెప్తున్నా. బేసిక్స్ ఏదో నేను సర్వైవ్ అవ్వడానికి నాకు కుకింగ్ వచ్చు, కానీ ఇలా మంచి మంచి ఫ్యాన్సీ డిషెస్ అయితే నాకు రావాలి. సంగతి చెప్తున్నా, మీరు చేస్తే నేను తింటా కూర్చొని. సో మిల్క్ మేడ్ అంత స్వీట్ చేయదు, కొంచెం షుగర్ కూడా యాడ్ చేయాలి. ఓకే షూర్. సో ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. అప్పుడు వరకు మనం ఏం చేద్దాం? పాన్ పెట్టుకుందామా? పాన్ పెట్టి ఇవి ఘీతో రోస్ట్ చేయాలి, డ్రై రోస్ట్. సో పాన్ లో ఘీ వేసేస్తాం. పాన్ కొంచెం బాగా వేడి. జనరల్ గా మీరు ఇంట్లో వంటలు ఆబ్వియస్లీ మంచిగా చేసుకుంటున్నారు. ఇంట్లో వంటలు ఘీ యూజ్ చేస్తారా బానే ఇంట్లో? ఇది గుడ్ ఫ్యాట్ కదా, సో యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ చేయకపోవడం బెటర్ కదా. నాకు కూడా అది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒకసారి నేను ఊరికే రాండమ్ ఆమ్లెట్ చేస్తే కూడా ఘీతో చేసుకుంటా. టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది అనిపిస్తుంది రెగ్యులర్ ఆయిల్ కన్నా కూడా. ఇంకా ఇన్ఫాక్ట్ పనీర్ మష్రూమ్స్ అలా ఏమైనా చేస్తే ఇంకా టోటల్ ఘీ. కానీ దానికి ఒక లిమిట్ ఉంది. మీరు 4-5 స్పూన్స్ అంతే అండి. లేదు అంటే ఓన్లీ ఒక్క పూట అన్నమాట వన్ డే లో. ఘీతో ఏదైనా చేసుకుంటే అది ఓన్లీ ఇట్స్ అబౌట్ ఓన్లీ 1 meal, 1 dish I'll cook with ghee, not more than that. ఓకే. సో ఎంత యూజ్ చేస్తాం మాక్సిమం ఒక డిష్ లో? సపోజ్ నేను ఏదైనా ఏదో పనీర్ టిక్కా చేస్తున్నాను, లేకపోతే పనీర్ తో ఏదో కొత్త పనీర్ బటర్ మసాలా చేస్తున్నాను. సో అప్పుడు అంటే అక్కడ నేను యూజ్ చేసే ఘీ పోర్షన్ ఏంటంటే పనీర్ పీసెస్ ని ఫ్రై చేయడానికి, సో దట్ పనీర్ పీసెస్ కి ఆ ఘీ ఫ్లేవర్ పట్టి ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. రెస్ట్ ఐల్ కుక్ విత్ ఆయిల్ అగైన్. అలా పార్ట్లీ ఐల్ యూజ్ అన్నమాట. ఏ ఆయిల్ యూజ్ చేస్తారు? నార్మల్ ఐ యూజ్ రెగ్యులర్ ఆయిల్. ఇదేంటి దాని పేరేంటి, పల్లి ఆయిల్, ఇట్స్ గ్రౌండ్నట్ ఆయిల్ వాట్ ఐ యూజ్. బట్ నేను అనుకుంటున్నాను కోకోనట్ ఆయిల్ కి షిఫ్ట్ అవుదామని. యాక్చువల్లీ ఆర్గానిక్ కోకోనట్ అట్లీస్ట్ గిల్ట్ ఉండదు అప్పుడు తింటే కోకోనట్ ఆయిల్ తో. ఈ మధ్య నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదండి. ఐ హావ్ టు గెట్ బ్యాక్. సో ఇవి ఎంతసేపు ఫ్రై చేయాలి మనం? కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన వరకు. సో వన్ సైడ్ అది కుక్ అయిపోతుంది. సో ఇంకేమన్నా చేయాలా మనం, లేకపోతే వన్స్ ఇది ఫ్రై అయిన తర్వాత? ఫ్రై అయిన తర్వాత మిక్స్ దాంట్లో వేసేయాలి. అది ఒక 5 minutes సోక్ అయ్యాక దెన్ ఇట్స్ గుడ్ టు గో. కొంతమందికి డెజర్ట్స్ కోల్డ్ ఇష్టం, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అయినా తినొచ్చు. ఓకే చలో చూస్తున్నారు కదా, ఫ్రై చేస్తాం మనం ఘీలో. సో ఈ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం మనం. సో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇవన్నీ. సో ఇప్పుడు ఏం చేయాలి? స్టవ్ ఆఫ్. ఓకే. ఇప్పుడు ఇలాగే వేడివేడిగా మనం మిల్క్ లో మిక్స్ చేసేస్తాం. ఇది ఒక 5 minutes సోక్ అయిపోతే అవునా మెత్తగా అయిపోతాయి. అప్పుడు మనం మంచిగా డిష్ అవుట్ చేసుకోవచ్చా? ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? అంతే. అంటే నాకు ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది అనమాట ఈ నాన్ వెజ్ స్వీట్ ని తినడానికి. అవునా? వెయిట్ చేయాలి అయితే ఇప్పుడు 5 minutes మనం. ఒక 5 minutes. మార్కెట్ లో ఫుల్ ఫ్యాట్ మిల్క్ కూడా దొరుకుతుంది. ఓకే. ఇంకా థిక్నెస్ కావాలంటే చేసుకోవాలి. సో రెడీ అయిపోయింది సూజీ రస్మలై. వెయిట్ చేస్తున్నాను. బాగా సోక్ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసి ప్లేట్ లో పెట్టి
మీరు టేస్ట్ చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. నేను టేస్ట్ చేసి మీకు తినిపిస్తాను. ఓకే, డన్. లెట్స్ ఈట్ టుగెదర్. లెట్స్ టేస్ట్ టుగెదర్, లెట్స్ ఈట్ టుగెదర్. ఓకే. పిస్తాతో గార్నిష్ చేసుకుందాం. తప్పకుండా. డ్రై ఫ్రూట్స్ మీరు ఎన్ని వేస్తున్నా నో ప్రాబ్లం. సూజీ రస్మలై రెడీ అండి. తిని చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి, వద్దన్నా కూడా తింటా. చదువుతున్నారు కదండి, సూజీ రస్మలై వేడివేడిగా రెడీగా ఉంది. సో ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాను, బట్ ఒక్కసారి తయారీ విధానాన్ని చూడండి. సూజీ రస్మలై తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సూజీ రవ్వ, కోడిగుడ్లు, మిల్క్ మేడ్, పంచదార, నెయ్యి, యాలకుల పొడి, పాలు, చాప్డ్ పిస్తా, అలాగే ఉప్పు. సూజీ రస్మలై తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాలు పోసి బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సూజీ రవ్వ వేసి గుడ్లు వేసి కలుపుకొని చిన్న చిన్న ఫ్లాట్ బాల్స్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి చేసిన పాలల్లో యాలకుల పొడి, కండెన్స్డ్ మిల్క్, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఇంకో పాన్ పెట్టి నెయ్యి వేసి వేడైన తర్వాత సూజీ బాల్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రై చేసుకున్న సూజీ బాల్స్ ని పాలల్లో వేసి ఒక 5 నిమిషాల వరకు బాగా సోక్ చేసి తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సూజీ రస్మలై రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి సూజీ రస్మలై. వెరీ డెలిషియస్. యూ ఆల్సో షుడ్ టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేనే చెప్పాలి మీకు థ్యాంక్స్. వావ్, చాలా టేస్టీగా ఉంది కదా. సో Thank ఎస్, you. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఈ స్వీట్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ప్రీతి గారు తనే ఇన్వెంట్ చేసిన ఈ కొత్త రెసిపీని. అండ్ నెక్స్ట్ ప్రీతి గారు మీరు పరిచయం చేయబోయే రెసిపీ ఏంటి? ఇప్పుడు ఫిష్ పాప్కార్న్ చేస్తాం. సో మంచి స్వీట్ తిన్న తర్వాత ఒక మంచి స్పైసీ ఐటమ్ ఇప్పుడు తినబోతున్నాను. ఇట్స్ ఫిష్ పాప్కార్న్. సో బట్ ఎలా తయారు చేసుకోవాలి, ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. బోన్లెస్ ఫిష్ క్యూబ్స్, మైదా, ఫ్రై చేయడానికి ఆయిల్, ఎల్లుల్లిపాయ పేస్ట్, మ్యారినేట్ చేయడానికి, ఈటింగ్ సోడా, సాల్ట్, ఇంకా చిల్లీ పౌడర్, కెచప్ ఏమో ఫిష్ పాప్కార్న్ డిప్ చేసి తిన్నాం. ఓకే, ఆసమ్. సో స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. డెఫినెట్. సో ఏం చేయాలి ముందుగా? ముందు మనం ఫిష్ని కొంచెం మ్యారినేట్ చేసుకుందాం. ఇది అరౌండ్ 250 గ్రామ్స్ ఫిష్ ఉంది. దానికి ఒక 4 స్పూన్స్ గార్లిక్ కావాలి, గార్లిక్ పేస్ట్, సాల్ట్, సో ఫిష్ అంటే మీకు ఇష్టమా? I mean non-vegetarian, like, you know, if you go to non-vegetarian part, so what is the one thing that you like the most? Chicken, mutton, fish? What is it? Fish, huh? యా. Same varieties చేస్తారు ఇంట్లో ఫిష్ తో? ఎక్కువగా గ్రిల్డే చేసుకుంటాను, ప్రోటీన్ కదా, హెల్త్కి మంచిదని. కానీ మమ్మీ బెంగాలీ కాబట్టి మమ్మీ వైపు నుంచి మమ్మీకి చాలా ఎక్కువ వెరైటీస్ వచ్చు. అది పాప్కార్న్ కదా, దీనికి డీప్ ఫ్రై ఉంటుందా అండి? అవునండి. సో ముందే ఆయిల్ పెట్టేసుకుందాం మనం. పెట్టేసుకుందాం. సో ఆయిల్ అప్పట్లో హీట్ అవుతుంది. సో స్పైసీగా కావాల్సిన వాళ్ళు ఎక్కువ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కొంచెం మైదా తీసుకుందాం. ఓకే, మైదాలో కొంచెం సాల్ట్, కొంచెం తినే సోడా, టాప్ లేయర్ స్పైసీగా కాస్త కొంచెం చిల్లీ పౌడర్. దీన్ని బాగా కలిపేసుకుందాం. సో మైదా మిక్స్ చేస్తాము. ఒక బౌల్లో కొంచెం
వాటర్ తీసుకుందాం. క్యూబ్స్ని మైదాలో వేరువేరుగా బాగా మైదా దానికి పట్టాలి. ఒకసారి వాటర్లో డిప్ చేసుకుందాం. మళ్ళీ మైదాలో వేసి డబుల్ కోటింగ్ చేయాలి. సో మీరు ఆ బాస్కెట్ యూజ్ చేస్తున్నారు కదా అక్కడ, సో ఏంటి పర్పస్ ఏంటి మెయిన్ గా బాస్కెట్ ది? ఆ బాస్కెట్ మనకి క్రమ్స్ చేయడానికి హెల్ప్ చేస్తారు. సో అది ఎలా చేస్తారో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే. సో బికాజ్ ఎవరు అంటే మా ఇంతవరకు ఎవరు ఆ బాస్కెట్ అంటే ఎలా యూజ్ చేయడం నేను చూడలేదు. ఇంతవరకు ఎవరికి తెలీదు ఆ క్రిస్పీ చికెన్ సీక్రెట్ రెసిపీ. అవునా, మీరు కనుక్కున్నారా మీ బ్రెయిన్ యూజ్ చేసి? అది మా అందరికి చెప్తున్నారు ఇవాళ. అవును, థ్యాంక్ యూ, వీఆర్ సో థ్యాంక్ఫుల్. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు క్రమ్స్ ఎలా చేయాలో చూపిస్తా. ఓకే. ఇది బాస్కెట్ లో ఇక్కడ స్క్వేర్ బ్లాక్స్ ఉన్నాయి కదా, దీన్ని బాగా ఇలా షేక్ చేస్తే ఎలా అండి, ఎలా కనుక్కున్నారు ఇది? మీరే ట్రై చేశారా? కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవునా, అలా నేర్చుకున్నారు ఎక్స్ప్లోర్ చేసి. నైస్ అండి. ఫ్రై అవ్వాలి అంటే బాగా కుక్ అవ్వాలంటే హౌ లాంగ్ ఇట్ టేక్? ఒక 2-3 minutes. అంతేనా? అంతే. ఫిష్ కదా, అది త్వరగా కుక్ అయిపోద్ది. గోల్డెన్ కలర్ అయిపోయింది. ఓకే. ఫిష్ కూడా ఎక్కువ సేపు కుక్ చేయ అవసరం లేదు, త్వరగా అయిపోద్ది. అదే కానీ దీని ప్లేస్ లో చికెన్ అయితే చికెన్ ఇంత వేడిగా అవసరం లేదు. ఆయిల్ ఇంకా స్లో కుకింగ్ ఉండాలి చికెన్ కి, లోపల కుక్ అవ్వడానికి. దీన్ని కెచప్తో తింటే ఫిష్ పాప్కార్న్ రెడీ. ఓకే, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. డెఫినెట్లీ. సో చూస్తున్నారు కదండి, ఫిష్ పాప్కార్న్ ఇస్ రెడీ. సో మరి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తున్నా, బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఫిష్ పాప్కార్న్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ క్యూబ్స్, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మైదా, వంట సోడా, నూనె, కెచప్. ఫిష్ పాప్కార్న్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఫిష్ క్యూబ్స్, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లో మైదా, వంట సోడా, ఉప్పు, కారం వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిష్ క్యూబ్స్ తీసుకొని ముందుగా మైదా పిండిలో డిప్ చేసి, తర్వాత వాటర్ లో డిప్ చేసి, మళ్ళీ మైదా పిండిలో డబుల్ డిప్ చేసి ఒక బాస్కెట్ లో చల్లించి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, ఫిష్ పాప్కార్న్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి ఫిష్ పాప్కార్న్ ని. ఇట్స్ వెరీ టేస్టీ. మీరు కూడా టేస్ట్ చేయాలి. ఐ రియలీ లైక్ ఇట్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. యమ్ ఉంది కదా, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఫిష్ లవర్స్ అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. రియలీ లైక్ ఇట్. ప్రాసెస్ కూడా చూసారు కదా, చాలా బాగుంది. అండ్ బాస్కెట్ యూసేజ్ కూడా మీకు అర్థమైపోయింది. సో యూజ్ ఇట్, ట్రై ఇట్ అవుట్. ఇంట్లోనే చక్కగా పాప్కార్న్ చేసుకొని తినేసేయండి. సో ప్రీతి గారు 2 మంచి రెసిపీస్ మాకు పరిచయం చేశారు ఇవాళ. అందుకే మరి ఆ 2 వంటలు చేద్దాం, తరపు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రీతి గారు మీరు చెప్పండి, సో ఇక్కడికి వచ్చి మా కిచెన్ లో కుక్ చేశాక, ఎప్పుడు మీ కిచెన్ లో రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసి అందరికి తినిపించి మా కిచెన్ లో చేశాక ఎలా అనిపించింది?
నాకు కుకింగ్ కన్నా మీతో కన్వర్సేషన్ చేయడం చాలా ఇష్టం. ఈవెన్ ఐ లైక్ ఇట్ అండి. ఐ లవ్ ద కన్వర్సేషన్ వాట్ ఎవర్ వి హ్యాడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇంకా నెక్స్ట్ టైం మేబీ యూ విల్ ఇన్వైట్ మీ ఫర్ మిల్క్ బిర్యానీ. ఇప్పటికే గుర్తుంది కదా మీకు. మేము గుర్తు పెట్టుకుంటాం మిల్క్ బిర్యానీ. థ్యాంక్ యూ, మంచి రెసిపీస్ పరిచయం చేశారు. మిల్క్ బిర్యానీ కోసం తప్పకుండా మళ్ళీ పిలుస్తాం. Definitely. Anyways, it was really lovely talking to you అండి. Same here. Thank you అండి. Yeah, see you again. See you. Bye. Bye. సో ఇవాళ ఎపిసోడ్ లో ప్రీతి గారు మనందరికీ పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. ఈ రెసిపీస్ ని వెంటనే ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. టేక్ కేర్, బై.